హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? ఇలా జరుగుతుందనైతే నేను అస్సలు అనుకోలేదనమాట. ఎంత ఆతృతగా వచ్చేసానో మా వారైతే పనసపండు తెచ్చారని చెప్పి. నాకంటే పనసపండు అంటే చాలా ఇష్టమండి. ఎందుకంటే మా చిన్నబ్బాయి అయితే పుట్టాక నేను పనసతొనలు తింటాను అనంటే అస్సలు వద్దనేవాళ్ళు. ఆ స్మెల్‌కి నేను అసలు తట్టుకునేదాన్నే కాదు. తినాలి అనిపించేది. గానీ బాబు చిన్నోడు కదా! తినొద్దు అనేవాళ్ళండి. ఇంక అక్కడి నుంచి ఇంక నేనెప్పుడు గూడా పనసతొనలైతే తినలేదనమాట. ఇంక మా వారినైతే పనసతొనలు తీసుకురండి అనంటే పనస పండయితే తీసుకొచ్చారండి. ఇంకా చాలా ఆతృతగా అయితే పనసపండయితే తెచ్చేసి వాళ్ళు ఆల్రెడీ కట్ చేశారు. కాకపోతే ఆ షాప్ వాడైతే మమ్మల్నయితే మోసం చేసాడనమాట. వాడు ముందలే చెప్పవలసింది పండిచ్చినప్పుడే. ఒక 2 రోజుల తర్వాత కొయ్యండి అనంటే అయిపోదును. వాడైతే ఆల్రెడీ కట్ చేసి ఇచ్చాడు కాబట్టి మేమైతే పనస పండే అనుకుని నేను కట్ చేసేస్తున్నాననమాట. అలాగా దాని మీద అలా కట్ చేసేసానండి. కట్ చేసేసి ఓపెన్ చేస్తే గాని మాకు తెలియలేదు. అది పండు కాదు కాయ అని చెప్పి. అందుకేనండి ఇంకా నేనైతే ఓపెన్ చేయగానే ఇంక పనసకాయ అయినా సరే తినేద్దామని అనుకున్నాను. అంటే అలా అనిపించిందనమాట. నాకు పనస పండంటే అంత ఇష్టమండి. అందుకని ఇంకా అది పనసకాయ అని తెలిసాక ఒక హాఫ్ ముక్కయితే మేము కట్ చేసాము. ఇంకా హాఫ్ ముక్కయితే వదిలేసామనమాట. వాడైతే చెప్తే మీరు పనస పండు తీసుకురండి. ఆ ముక్కని తీసుకొచ్చి నాకు చూపిస్తేనే నేను ఇంకొకటి ఇస్తానని చెప్పాడు. ఇంకా మా వారైతే ఇంకా ఆ పనస పండు ఉంటది కదండీ! హాఫ్ ముక్కయితే తీసుకొనైతే వెళ్లారు. మరి ఏమవుతుందో తెలీదు. మా వారైతే మాత్రం తీసుకొస్తాను ఇంకొకటి అని చెప్పారండి. ఇంక నేను అవే ఒకటైతే కట్ చేసాం కదా! ముగ్గుతాయేమో అని చెప్పి మేమైతే కోస్తున్నామనమాట. నా వీడియో మీకు నచ్చుంటే మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.